ఏంటి బ్రో ఆ గుడికి తీసుకెళ్తుంటే ఈ గుడికి తీసుకొచ్చావు? రామేశ్వరం పోయిన శనీశ్వరం తప్పుతున్నట్టు ప్రతిసారి ఈడెంట్రీ ఏంట్రా? అంతా ఓకే ఓకే కాకపోతే ఏం చేస్తావురా? సుమంత్ వచ్చే మనం ప్రదక్షిణలు చేసుకోవాలి. చూడరా కాబోయే భర్తను తీసుకెళ్తున్నట్టు ఎలా తీసుకెళ్తుందో. ఏమ్మా బాగున్నారా? బాగున్నామండి. చిలక గోరింకల్లా ఉన్నారు, చల్లగా ఉన్నాండి. చిలక గోరింకల్లా ఉన్నారు, చల్లగా ఉన్నాండి. పంతులు పవన్ ఏంటి చూన్నట్టు వెళ్ళిపోతున్నావు? అయ్యో లీలా, నేను చూస్తే నీ పక్కనే ఉండాలనుకుంటా కానీ పక్కెందుకు వెళ్ళిపోతా చెప్పు. నువ్వేం మారలేదురా. అవును, మధ్య కొంచెం సన్నగా అంతే. ఎవరా అది అంత క్లోజ్ గా మాట్లాడుతుంది? కనుక్కురమ్మంటావా? అరే నా మ్యూజిక్ సిస్టమ్ ఇది చేస్తుందేంట్రా? ఫ్లూటిస్ట్ ఏమో. కనుక్కోమూర్తి, దానికి కచేరీ పెట్టాల్సిందే. నువ్వేంటి టెంపుల్లో డయాక్యాక్టర్లోకి వెళ్ళిపోయావు? బాయ్. రేయ్ అక్కడ ఎవరికో మండుతున్నట్టుంది. ఆ అమ్మాయిని ఇమేజ్ చేసిన దగ్గర నుండి. అమ్మాయిలు రా వాళ్ళెవరికి క్లోజ్ అవరు, మనకెవరైనా క్లోజ్ అయితే తట్టుకోలేరు. కారణాలు లేని కోపాలు, ఆలోచనలు లేని ఇష్టాలు వీళ్ళకే వస్తాయేమో. సినిమాల్లో డైలాగ్ బాగానే దుబ్బుకొచ్చా కానీ పద. రే ఏంట్రా బుద్ధిమంతుల బొట్టు పంచాంగం శ్రీనివాసుల పంచి ఏంటి సడన్గా భక్తి కాదురా, నా ప్రేమ నుంచి నన్ను బయటకు పడేసే విముక్తి. ఆహా, ఒక్క మెసేజ్ రాగానే ఫేస్ లో స్మైల్ వచ్చిందంటే రే ఫ్రెండ్ రా, అంతకుమించి దీనికి ఎలాంటి నేమో లేదు. ఏమైందిరా? రే నువ్వు అనుకున్నదైతే కాదురా, స్కూల్ ఫ్రెండ్, ఎప్పుడో కలిసింది. మళ్ళీ ఇన్నాళ్ళకి తను కలవడం అద్భుతమైతే దాన్ని మాయా చూడడం ఆశ్చర్యం. మళ్ళీ తను నాతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది అంటావా? రోజుకో కొత్త కథ మొదలవుతుందిరా మీ ఇద్దరి మధ్యలో. సారీ రా, లేట్ అయ్యానా? పర్లేదులే, మేము మేఘలేం కాబట్టి 2 minutesలో రెడీ అయ్యి 2 hours అయినా వెయిట్ చేస్తాం. మరి మేము? మీరు మేకప్ వేసేలోపు ట్విన్ సిటీస్ 2 times అయినా తిరిగి వచ్చి తెలుసా? నువ్వేం మారలేదురా అసలు. లీలా నిన్నోటి అడగొచ్చా? అడుగు. స్కూల్లో ఉన్నప్పుడు మన మీద రూమర్స్ నడిచావు కదా, నా మీద నీకు ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయా? అది జరిగి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఒక 7 years అవుతుంది అనుకుంటా. ఆ టైంలో ఒక అబ్బాయి మీద మంచి ఫీలింగ్స్ ఉంటే ఈ సమాజం దాన్నే లవ్ అనుకుంటుంది. నేను అలానే అనుకున్నా. అయినా ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఈ క్వశ్చన్ అడుగుతున్నావంటే ఇందాక చెప్పినట్టు నువ్వేం మారలేదురా. ఎక్కడికి పవన్? ఆగు. ఏమైందిరా అలా వచ్చేసావు? నేను బీటెక్లో ఉన్నప్పుడు మాయను ఒక అమ్మాయిని లవ్ చేశాను. మా ఇద్దరి మధ్య గొడవ సరిగ్గా మాట్లాడుకోవట్లేదు. అయ్యో ఏమైంది? ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు దాని గురించి ఎందుకులే, మళ్ళీ నేను డిస్టర్బ్ అవుతాను. సరే నీ ఇష్టం, నేనేం ఫోర్స్ చేయను. ఎందుకు నువ్వు ఎలా వచ్చావు? ఆటోలో. నీకు ప్రాబ్లం లేకపోతే నా బైక్లో డ్రాప్ చేస్తాను. నీకెందుకురా బర్డెన్, నేను వెళ్తాను కదా. ప్రాబ్లం అయితే పర్లేదులే. దాంట్లో ఏముంది, వెళ్దాం పదా. ఒకడికి 25 ఏళ్ళకి రావాల్సింది జాబో వైఫో కాదు, మెచ్యూరిటీ. లీలా చెప్పినట్టు అది నాకు ఇంకా 7వ తరగతిలోనే అయిపోయిందేమో. ఏంట్రా నైట్ లేట్గా వచ్చావు? నైట్ లీలాను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చినోడికి లేట్ అయిందిరా. ఆహా, అప్పుడే ఒక అమ్మాయి బైక్ ఎక్కిందంటే ఇంకొక అమ్మాయి నేను లైన్లో పడేసావు అనమాట. కొంచెం నాకు చెప్పురా ఎలా పడేయాలో. రే నీకు ముందే చెప్పా తను నా స్కూల్ ఫ్రెండ్ అని, మళ్ళీ ఎలా రా ఇలా? అంటే అంత క్లోజ్గా అనేసరికి నేను కూడా అలానే అనుకున్నా. రే నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవురా అసలు. అయితే అమ్మాయిని నాకు సెట్ చేయరా? మారవరా నువ్వు అసలు, పో. సర్లే కానీ రూమ్లో రైస్ అయిపోయింది, సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చి. 30 minutesలో ఉంటా, నీకెందుకు, నువ్వు వెళ్ళు. ఎక్కడికి పోయినా వీడి ఇంట్రడక్షన్ ఏంట్రా బాబు? వీడేంట్రా నీ వైపు వస్తున్నాడు? హాయ్ పవన్. హాయ్ బ్రో. బ్రో మీరేమనుకోకపోతే మిమ్మల్ని మాట్లాడగచ్చా? చెప్పు బ్రో. తను ఎంపథైజ్ చేయాలని కాదు కానీ ఆ రోజు జరిగింది వేరు బ్రో. మీరు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఏం లేదు బ్రో, జస్ట్ ఫ్రెండ్సే. ఏదో చిన్నప్పటి నుంచి ఒకే కాలనీ కాబట్టి కొంచెం క్లోజ్ అంతే.
తను ఎలా ఉంది బ్రో అక్కడ? అదే బ్రో, మీతో గొడవైనప్పటి నుంచి తను ఎవరితో సరిగ్గానే మాట్లాడట్లేదు. థ్యాంక్స్ బ్రో తన గురించి చెప్పినందుకు. సరే బ్రో. యాక్చువల్లీ సారీ బ్రో, ఆ రోజు మేమే చేసుకోకుండా ఉండాల్సింది. అదే ముందులే బ్రో, మీరైనా ఒకసారి తనతో మాట్లాడడానికి ట్రై చేయండి. షూర్ బ్రో, సారీ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే బ్రో. మనం చేయని తప్పు మోయలేనంత భారంగా ఉంటుంది. కంఠం కిందకి దిగని కారంలా ఉంటుందేమో. లీలాకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, అలానే నాకు లీలా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మాయా సుమంతుల విషయంలో ఇలానే ఎందుకు అయి ఉండకూడదు? ఇంత ఫూలిష్గా ఎలా ఆలోచించాను అసలు. చా, ఒకసారి కాల్ చేద్దామా? అయినా అసలు ఏ మొహం పెట్టుకొని కాల్ చేయను. పోనీ ఒక పని చేద్దాం, ఫస్ట్ విషెస్ నీ దగ్గర నుంచే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హలో మాయా. తన నెంబర్ నా దగ్గర లేదురా, ఉంటే కాన్ఫరెన్స్ పెట్టేదాన్ని. సారీ లీలా. అసలేమైందిరా? మొన్న కూడా ఏం చెప్పలేదు, సారీ ఎందుకు? అలా ఏం కాదులేవే. రేపు పార్టీ ఎక్కడిస్తున్నావు చెప్పు? నీకు ఎక్కడ కావాలో చెప్పు. బర్త్డే నీదా నాదా? సరే, రేపు బేకర్స్ అండ్ బాన్ దగ్గరికి రా, నీకు ట్రీట్ ఇస్తా. బాయ్. లీలా, ఏంటి చిన్నపిల్లలాగా వచ్చి కూర్చో. ఏంటో అది గెస్ట్ చేయి చూద్దాం. బా, నాకు ఇప్పుడు ఓపిక లేదే, ప్లీజ్ చెప్పే. హ్యాపీ బర్త్డే రా. వాచ్? ఎంత కాస్ట్లీ వాచా? ఎందుకే ఇప్పుడు మనలో మనకి? నీ బర్త్డే అంటే ఆ మాత్రం ఉండదా ఏంటి? వాచ్ కైసే హే? చాలా బాగుంది. నా బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేశాడు, నీ బర్త్డే అని చెప్పా. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? చెప్పనే లేదు. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ కొనిస్తే వాడేం అనలేదా? ఏమంటాడు? నా ఇష్టాన్ని కాదండు. అంత నేరో మైండెడ్ అస్సలు కాదు. ఆహా, మంచి సెలక్షనే మీ వాడిది. వెళ్దామా? ఇది తప్ప అందరూ మెసేజ్ చేసినట్టున్నారు. ఎవడాడు? పార్టీయా? ఇస్తారా? ఇస్తా. ఇదేంటి, ఇదేదో మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తుంది. ఒకసారి చేద్దామా? హలో మాయా. ఓ వద్దులే మాయా. ఇంకా మెసేజ్ చేసింది చాలు కానీ ఫోన్ ఇలా ఇవ్వు. ఈ ఒక్క మెసేజ్ చేయడానికి ఇంత టైం తీసుకోవాలా? అదే నేను ఆలోచిస్తున్నానే, నా ఫోన్ తీసుకొని నువ్వు సారీ అని మెసేజ్ పెట్టడానికి ఎంత ఆలోచించాలా? నిన్ను నేను ఇంకా కొట్టలేదురా. చాలే పంది. చాలే, ఇంకా నిజంగానే నొప్పి వస్తుంది. అయినా మొన్న టెంపుల్లో అమ్మాయి ఎవర్రా నీతో అంటుకొని మరి మాట్లాడుతుంది? తన నా స్కూల్ ఫ్రెండ్లే, అంతకుమించి మా ఇద్దరి మధ్య ఇంకేం లేదు. ఓ అంతేనా? నువ్వేమనుకున్నావు మరి? నేనేం అనుకోలేదులే, కానీ ఇంతకీ నీ బర్త్డే ట్రీట్ ఎక్కడా? ఏంటా ఇంకా అడగలేదని చూస్తున్నా. ఇస్తా. పార్టీ తీసుకోకుండా వదిలేస్తానా నిన్ను? సరే కానీ ఒకసారి సుమంత్ గారి నెంబర్ మెసేజ్ పెట్టవే. ఎందుకురా? బానే ఉన్నావుగా ఇప్పటి వరకు. అంత ఓవర్ యాక్షన్ వద్దు, వాడిని కూడా ట్రీట్కి పిలుద్దామని. వామ్మో, ఇంత చిన్న గ్యాప్లో ఇంత చేంజ్ ఓవరా? నాకెక్కడో కొడుతుంది సీనా. మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారు కదా మాయా. మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ మనల్నే మారుస్తాయిలే. నీ ఫిలాసఫీ లాపు, ఫార్వర్డ్ చేసా చూడు. మరీ ఇలాంటివి చూసినప్పుడు పేషెన్స్ కంటూ ప్రాణం ఉంటే పేక్ పిసికేసినట్టు ఉండదు. పవన్ ఏంటి ఇక్కడ? అది ఇక్కడ మాయా, తిను లీలా స్కూల్ ఫ్రెండ్. చెప్పా కదా, హాయ్ చెప్పు. హాయ్.